Can I get a shaving kit, please? मियाँ, घर का बाथरूम है, होटल का नहीं। 5-star hotel जैसा bathroom with Hindware Italian collection. Check into luxury. మనం నిన్న పెట్టిన డిమాండ్ల ప్రకారంగా వాళ్ళు మనం అడిగిన విధంగా డిఫెన్స్ డాక్టర్స్ ని మరియు తెలుగు డాక్టర్స్ ని ఈ యొక్క పోస్ట్ మార్టం లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ తీసి ఏవైతే మనకి రిపోర్ట్లు వస్తాయో అది డిసీజ్ అనేది మాత్రం 2 రోజుల తర్వాతనే దానికి తెలుస్తుంది. ఎందుకంటే అది ల్యాబ్ టెస్ట్ అవ్వాలి, అది ICMR లో అవుతుంది. దేని కారణంగా చనిపోయారు, ఆవిడికి ఏం జరిగింది అన్నది మాత్రం పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. దానికి కూడా మాకు చెప్పిన సమాధానం ప్రకారం వాళ్ళు వీడియోగ్రఫీ కూడా తీసి చూపించారు. ఎలా జరిగింది, ఏంటి, ఏం చెయ్యాలి అనేది మాత్రం వాళ్ళు చెప్పారు. కానీ దాని రిపోర్ట్స్ లీగల్ గా 2 రోజుల తర్వాత వాళ్ళకి మనకి ఇలాగా సబ్మిట్ చేస్తారు. వాళ్ళు కూడా మనం కోరే వాళ్ళతోటి అవన్నీ దీంట్లో రాసి ఇచ్చారు. సరేనా? దీని ప్రకారంగా వాళ్ళు మనకు 2 రోజుల్లో దేని వల్ల చనిపోయిందని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేని వల్ల ఆవిడ చనిపోయారు, ఆవిడికి ఎటువంటి డిసీజ్ అయ్యింది అనేది 2 రోజుల్లో తేలుతుంది. సరేనా? రేపు మిగతా ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ ఆవిడ వల్ల నెగ్లిజెన్సీ ఏదో జరిగిందో, ఆవిడని పట్టించుకుపోవడం వల్ల మనకి ఇలా జరిగిందని మనం కంప్లైంట్ చేశాం. కాబట్టి దాని రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ మొత్తం రిపోర్ట్ వచ్చి 10 రోజుల్లో ఇస్తారని చెప్పి వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చారు, సీల్ కొట్టి ఇచ్చారు. కాబట్టి మేము అక్కడి నుంచి దిగి వచ్చాం. ఇది వాస్తవం. ఇదిగో మీ ముందు ఉన్నది ఈ రిపోర్ట్. కావాలంటే ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ కాపీ ఉన్నది, చదవండి. వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేస్తాను, దయచేసి చదవండి. సరేనా? ప్రతి గ్రూప్ లో వస్తుంది. కాకపోతే ఇంకో విషయం, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్. ప్రాణాలు ఏదో పోయాయి. ఆ కుటుంబానికి ఏమి జరగాలి, న్యాయం జరగాలి. ఇది మనందరూ ఉద్దేశం. అందుకే మన ఇక్కడికి వచ్చాం కదా, అంతే కదా? ఈ 10 రోజుల రిపోర్ట్ దొరికిన వెంటనే మళ్ళీ ఆ రిపోర్టు అమ్మా వినండి, ఇదే విషయం మీద మేము ఆ విషయాలన్నీ మాట్లాడేసామమ్మా. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పాం. సరేనా? ఇది పేద మధ్య తరగతి డబ్బు ఉన్న వాళ్ళని పరీక్షిస్తున్నారు. వీళ్ళ నెగ్లిజెన్స్ జరిగిందని 100% వాళ్ళు కూడా ఎక్కడో తర ఒప్పుకున్నారు మా ముందున. అది వాస్తవంగా 10 రోజుల్లో మన చేతిలోకి వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేయలేం. మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో ఆవిడని దాన సంస్కారం చేయాలన్నది ఏమన్నది అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయిస్తారు. దాన్ని బట్టి మన ముందు కార్యాచరణ ఏముండాలో నిర్ణయిస్తాం. సరేనా? ఇక్కడ ఎటువంటి గొడవ కాకుండా ఎటువంటి ప్రశాంతంగా ఉన్న పనులు, మనం అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళ సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలను మనం లేనిపోని కార్యక్రమం మనం చేయకూడదు. డిపార్ట్మెంట్ మొత్తం మన మాటకి ఒకే, అదే ఎంటైర్ డిపార్ట్మెంట్ మన మాటలకి తల ఒగ్గి ముందుకు వచ్చారు. కాబట్టి మేము లిఖిత పూర్వకంగా కూడా అడిగాం. దాని ప్రకారంగా వీళ్ళు ఇచ్చారు మనకి. లేకపోతే మేము దీని వల్ల ఏమవుతుంది కాదు, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీకి ఏ ఒక్కటి జరగకపోయినా సరే ఇక్కడ మాత్రం జరిగే పరిణామాలు వేరేలాగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చొచ్చాం. మీరు ఏదైతే అనుకోండి, ఇది లోన జరిగిన సంఘటన. మేము మాట్లాడాం. రేపొద్దున 10 రోజుల రిపోర్ట్ తర్వాత జరిగింది, ప్రాణాలు ఎలాగో పోయాయి. 10 రోజుల తర్వాత ఆ కుటుంబానికి న్యాయం మాత్రం జరగకపోతే మా ప్రతిక్రియ వేరేలాగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి కూడా వచ్చాం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు. ఇక్కడతోటి ఇక్కడ ఉన్న గుమ్మగుడిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి జోడిస్తున్నాం. మమ్మల్ని మీరు ముందుకు పంపించి మాట్లాడమని చెప్పారు. కాబట్టి ఈ మాటలు జరిపించి మీకు వివరించడం జరుగుతుంది. దీనితో మీరందరూ ఇక్కడి నుంచి ఇది విరమించి ఇంటికి వెళ్ళి రేపు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు చెప్తారో దాన సంస్కారాల గురించి,
దాని పట్ల మీరందరూ మిగతా కార్యక్రమాలు చేయొచ్చు. మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడికి వస్తాయి? మెడికల్ వస్తాయా లేకపోతే మంచిగా వస్తాయా? మనకే ఇస్తారన్న, 2 రోజుల తర్వాత మనకి ఇస్తాయి. అదే మెడికల్ రిపోర్ట్ చేంజ్ అయితే చెప్పబోయింది ఏంటంటే, ఇప్పుడు రిపోర్ట్ రావడానికి 2 రోజులు ఉన్నది. పూర్తి రిపోర్ట్ రావాలంటే 10 రోజులు పడుతుంది. కాబట్టి ఏంటంటే 10 రోజులు పడుతుంది కాబట్టి మనం అందరూ వెయిట్ చేయము. మనకేంటంటే మెడికల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 రోజులు వస్తాయని చెప్పారు కాబట్టి ఆ 2 రోజులు వెయిట్ చేస్తాం. బాడీ తీయము. ఆ 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ బట్టి ఏంటంటే అప్పుడు మనం డిసైడ్ చేస్తాము. అంతవరకు అయితే మనం ఏంటంటే ఈ ఆందోళన ఆపేసి ఇప్పుడైనా ప్రతి గ్రామాలకి అందరికి తెలియజేస్తాము, సమాజానికి తెలియజేస్తాము, తెలుగు సమాజానికి అందరికి అందమానికి కూడా ఇలా తెలియజేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే బాడీ తీస్తాము. అంటే అప్పుడు బాడీ తీయము. ఇదైతే అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 మంది చెప్పినట్టయితే అలాగేంటంటే ఇది సర్క్యులేట్ అవుతుంది మెసేజ్. కాబట్టి ఏంటంటే మీరేంటంటే ఈ మెసేజ్ ఏంటంటే అందరికి చెప్పండి. ఇది అందరి సమస్య. ఈ రోజు ఈ పీపుల్ జరిగింది, మళ్ళీ రేపు ఇంకో పిల్లలు జరగవచ్చు. దాని గురించి ఏంటంటే పోరాటం కావాలంటే స్ట్రెంత్ కావాలి. మన స్ట్రెంత్ చూపించాలంటే అందరం ఐక్యత అవ్వాలి. మన తాలుగా జీవనోపాధి కూడా కొన్ని రోజులు మనం పని చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఉద్యమం చేయాలంటే మనం కొంచెం జీవనోపాధి కూడా పని చేసుకోవాలి. ఫిషింగ్ అనగా లేకపోతే చేపలు మన వ్యాపారం అనగా కొంచెం పని చేసుకుంటే మనం సాధించగలము. ఇప్పుడు పిల్లలకి మనం న్యాయం చేకూర్చాలంటే మనకి ఏంటంటే పోరాటం ఉంది. 2 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటే మన తాలూకు ఉద్యమం ముందుకెళ్తుంది. అప్పటి వరకు మీ అందరూ శాంతిగా ఉంటే మేము అనమాట కొన్ని ఇంకా పనులు అయితే మేము ముందుకెళ్ళగలం.